హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో అయితే కాణిపాకం రీచ్ అయ్యామని చెప్పాను కదా. సో నైట్ అయితే చక్కగా పడుకొని మార్నింగ్ 7 కల్లా లేచాము. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మేమున్న స్టే అనమాట. హోమం జరిగినట్టుంది అండ్ బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయన్నమాట తిరుపతి అటు సైడ్ అన్ని ప్లేసెస్లో. సో ఇదే టెంపుల్ చాలా బాగా డెకోర్ చేశారు, భలే అనిపించింది నాకైతే. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట, కానీ లోపల అయితే వీడియో అలవ్ లేదు కదా. సో ఇలా బయట చిన్న క్లిప్ అయితే తీశారు మా హస్బెండ్. ఈ బ్రహ్మోత్సవాలు అని అండ్ అలాగే టెంపుల్ కొంచెం రినోవేషన్ చేశారనమాట లోపల. ఎవరో ఒకతను యూఎస్ నుండి 6 crores ఇచ్చారనమాట టెంపుల్ రినోవేషన్కి. అండ్ ఇది వచ్చేసి పక్కనే శివుడు టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము. వాళ్ళైతే అరుస్తూనే ఉన్నారు, వీడియో తీయకండి సార్ అని. వాళ్ళే తీయాలంట, మనీ ఇచ్చి తీసుకోవాలంట ఫొటోస్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లో అనమాట. మా వాడైతే ఎక్కడికి పోయినా షాపింగ్ అయితే వదలడనమాట, చిన్నదైనా కొనాల్సిందే. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికైతే వచ్చేసాము తిరుపతికి. ఇక్కడ మళ్ళీ తిరుపతి ఏంటి అంటే చిన్న వర్క్ ఉండే అనమాట. సో అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే డైరెక్ట్ కాణిపాకం నుండి మేము శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళము. చిన్న పని ఉండడం వల్ల ఇలా బస్ స్టాప్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక చిన్న పార్సల్ రిసీవ్ చేసుకునేది ఉంది. అండ్ ఎక్కడికైనా వెళ్తే మాత్రము ట్రావెల్లో ఏంటో ఆటోమేటిక్గా ఆకలేస్తుందేమో. సో ఇలా మా డాడీ అయితే సున్నుండలు, ఇంకా ఇదేంటో గెస్ట్ చేయండి, నేను పట్టుకుని చూపించాను కదా మీకు చేతిలో, ఇదేంటో గెస్ట్ చేయండి చూద్దాం చెప్తారో, ఎవరు చెప్తారో చూద్దాం. అండ్ ఇంకా ఉడకపెట్టిన పల్లీలు, కాల్చిన పల్లీలు, వేయించినవి, అలా అన్నీ తింటూ ఉన్నాం అనమాట. అండ్ మేము తీసుకెళ్ళిన స్నాక్స్ కూడా తింటూనే ఉన్నాము. అండ్ మేమైతే శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాము. అక్కడైతే ఏం ఫొటోస్ వీడియోస్ అలా లేదు కదా, ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ కోసం రాపించుకున్నాం అనమాట. కూపన్స్ రాపించుకోవాలి ముందే. సో లంచ్ అయితే చేసాము. చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము 100 టికెట్ తీసుకున్నాం. సో చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట దర్శనం అయితే మాకు. అండ్ రిటర్న్లో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ తాటిబెల్లం టీ కోసం ఆగామన్నమాట. అండ్ నెక్స్ట్ కాళహస్తి వచ్చిన తర్వాత షాపింగ్ అయితే వదలం కదా. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే కలంకారీ, అందరికీ తెలిసిందే కదా. సో వీవర్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, షాప్ లాగా కాదు కానీ వేర్ హౌస్ లాగా అనమాట. సో ఇదైతే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో బ్లాక్ అండ్ వైట్ చూశాను, నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. బట్ ఆలోచిస్తే ఈ పండగకి కట్టుకోలేము, ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకోలేము కదా అనేసి చెప్పి మా హస్బెండ్ వద్దన్నారు. అండ్ ఆల్సో ప్రైస్ 5000 ప్లస్ ఉంది. సో బ్లాక్ అండ్ వైట్కి అంత పెట్టడం అవసరం అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా శారీస్ అయితే చూసాము. నేనేది తీసుకున్నానో గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను, షాపింగ్ వ్లాగ్లో. ఆ లోపు గెస్ చేసేసి చెప్పండి. మా మమ్మీ ఒకటి తీసుకున్నారు, నేను ఒకటి తీసుకున్నాను. అండ్ అక్కడ కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మళ్ళీ మా హస్బెండ్ కంటిన్యూస్గా డ్రైవ్ చేశారనమాట. సో కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే మేము వచ్చేసి 4కి అలా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం శ్రీకాళహస్తి నుండి. ఇది 4 o'clock కల్లా స్టార్ట్ అయినట్టున్నాము. 4 అయిపోయింది అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు. 4:15 ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో డిన్నర్కి అయితే ఇలా టోల్ గేట్ పైన రెస్టారెంట్ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది. బాగుంది రెస్టారెంట్ అయితే, స్కై వ్యూ రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ షాపింగ్ కూడా ఉంది ఇందులో. హ్యాండ్లూమ్స్, ఇంకా చిన్న ఏమంటారు ఐస్ క్రీమ్ పార్లర్ లాగా అలా ఉంది. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట, బాగా అనిపించింది నాకైతే. అండ్ షాపింగ్ అయితే వదిలిపెట్టాం కదా, ఇక్కడ కూడా షాపింగ్ చేసేసాను. మళ్ళీ మా హస్బెండ్ ఒక టవల్ కొన్నారు. అండ్ అలాగే పాపకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఒక కాటన్ ఫ్రాక్ అలాగా, మేనకోడలికి కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నారు డాడీ వాళ్ళు. అండ్ సడన్గా ఇక్కడ చూసి నేను నిజంగా మనిషి ఏమో అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షాప్స్ అనమాట. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి షాపింగ్ చేసాము. కొన్ని చూసి పక్కన పెట్టామన్నమాట. తినడం అయిపోయిన తర్వాత 10కి అలా
షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుడ్ అయితే బాగుంది, నేనైతే రిఫర్ చేస్తాను కంపల్సరీ. ఒంగోలు టంగుటూరు ఏమంటారు, టంగుటూరు టోల్ గేట్ అక్కడ అనమాట. ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటుంటే చాలా బాగా అనిపించింది నాకైతే, అలా వెహికల్స్ వెళ్తుంటే. అండ్ అంబియన్స్ అంతా చాలా బాగుంది. ఇలా ఏమంటారు ఉయ్యాలలాగా, ఊగడానికి లేదు, జస్ట్ సోఫా లాగా అనమాట. కింద స్టాండ్స్ ఉన్నాయి. సో ఫుడ్ అయితే వచ్చేసింది, చక్కగా తిన్నాము. అండ్ లాస్ట్లో మా వాడు లస్సీ ఆర్డర్ చేశారు, నేను మాక్టైల్ ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. నేను ఒకసారి విజయవాడలో తాగాను అనమాట, అప్పుడు నచ్చింది, అందుకని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. నచ్చింది, కంప్లీట్ చేసాము మొత్తానికి. అండ్ 10:30 కలా స్టార్ట్ అయితే అయిపోయింది. 10:45కి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం మళ్ళీ మధ్యలో, ఇంకా కంటిన్యూస్గా వచ్చేసారనమాట మా హస్బెండ్. మధ్యలో టీకి ఆగినట్టున్నాము. ఫుల్ నిద్రపోయాను నేనైతే. ఏంటి ఇంత క్లోజప్లో తీస్తున్నాను వీడియో అనుకుంటున్నారా? సో మేమైతే ప్లేసెస్ షిఫ్ట్ చేసుకున్నాము. డాడీ వెనకాలకి వెళ్ళారు పడుకుంటా అని చెప్పి. సో మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో అది ఆల్మోస్ట్ 4:15 అనమాట. మీకైతే తప్పకుండా నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కమెంట్, అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్. సో మేమైతే ఒక దగ్గర తాటి బెల్లం టీ తాగామని చెప్పాను కదా, చాలా బాగుంది. సో వాళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బాయ్ బాయ్.